మరికొన్ని రోజుల్లో మనకి 2024కి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండబోతుందో అని ఆలోచించేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారు అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే మటుకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఈ పూజ చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ గారు చెప్తున్నారు. డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది మనకి. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు పూజా గదిలో ప్రత్యేకమైన విధానాలు పాటించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. 2025 సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు మంగళవారం రోజు ఉదయం కూడా కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాలి. అవేంటి అంటే, ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి. అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరికి పొడి కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. అనంతరం పూజా గదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసుకొని దాని మీద బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో హూం అనే అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అది దక్షిణ దిక్కు వెలిగేలా దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలని చెప్తున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి రోజు చేసుకోవలసిన పూజ. ఐశ్వర్యం, అదృష్టం కలిసి రావాలంటే డిసెంబర్ 31 రోజు ఇంట్లో పూజా గదిలో ఈ దీపం వెలిగించుకుంటే సరిపోతుంది. మీ పూజా గదిలో అష్టలక్ష్మి కానీ, గజలక్ష్మి ఫోటో కానీ, కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్న చిత్రపటం ఫోటో అయినా కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక ఫోటోను పూజా గదిలో ఏర్పాటు చేసుకోండి. తర్వాత గులాబీ పూలను అలంకరించుకోండి. ఆ ఫోటోకి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఉప్ప నూనె, మల్లె నూనె, సంపంగి నూనె, కొబ్బరి నూనె వీటన్నిటిని కలిపి దీపం వెలిగించుకోండి. వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్న వాటితో దీపం వెలిగించుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ కలిపి వెలిగిస్తే 2025 సంవత్సరం అంతా కుబేరుడు, లక్ష్మీదేవి, గణపతి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తున్నారు. పురుషులు విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యై నమః అనే, స్త్రీలు ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాలను వీలైనన్ని సార్లు అంటే 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. దీంతో మనకి పూజ పూర్తవుతుంది. ఒకవేళ ఈ సమయంలో మీకు కానీ వీలు కలిగితే కనకదార స్తోత్రం కానీ, శ్రీ సూక్తం చదవటం వల్ల కానీ, లేదా వినటం వల్ల కానీ చాలా మంచిదని చెప్తున్నారు. ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా మంచిది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.